లైన్స్ గార్డు టీమ్ నెంబర్ 4 చోడవరం కాన్స్టిట్యున్సీ చోడవరం మండలం. ఈయన ఏఎస్ఐ గారు మా టీం మెంబర్, ఈయన పీసీ గారు మా టీం మెంబర్. మా విధుల్లో భాగంగా ఇక్కడ రాయపురాజపేట దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. చెకింగ్ చేస్తుండగా నాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా ప్రదేశంలో లిక్కర్ స్టోర్ చేసి ఉందని. ఇమీడియట్ గా మేము అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా అక్కడ భారీ మొత్తంలో ఈ మద్యం బాటిల్ బాక్సులు సుమారుగా ఒక 120 బాక్సులు ఉన్నాయి. అవి కాకుండా ఒక 73 విడిగా బాటిల్స్ ఒక గోన్ సంచిలో ప్యాక్ చేసి ఉన్నాయి. వెంటనే దాన్ని తీసి మేము ఫైర్ గార్డు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడికి సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి అందరం కలిసి అది తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ కి ఇచ్చాము, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బాటిల్స్ దానిపైన అది గోవా బాటిల్ అని, గోవా స్టేట్ లో తయారైనట్టు, గోవా స్టేట్ లోనే అమ్మాలి అన్నట్టు దానిపైన ఒక స్టిక్కర్ అట్లీస్ట్ ఉందండి. మొత్తం ఒక్కొక్క బాక్స్ లో 48 బాటిల్స్ ఉన్నాయండి. అలాగే 120 బాక్సులు, 73 విడి బాటిల్స్, మొత్తం 5,833 బాటిల్స్. ఒక్కో బాటిల్లో 180 ml ఉంది మధ్య. సరే, ఇది ఎలక్షన్ లో పంచేందుకు దాచిపెట్టిందంటారా అని మేము భావించాము. ఎలక్షన్ సాధారణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సాధారణ ఎన్నికలకు సంబంధించి అయి ఉంటారని భావించి వెంటనే సీజ్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అది అక్రమంగా దాచారు, అది కూడా ఎన్నికలకు సంబంధించిందని భావించి మేము సీజ్ చేయడం జరిగింది. ఆ మద్యానికి సంబంధించింది ఎవరినైనా పట్టుకున్నారండి? తదుపరి విచారణ పోలీసు వారు విచారణ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే లేదండి. అది మరి పోలీసు వారిని మేము పోలీసు వారికి అప్పగించడం జరిగింది. తదుపరి